హలో అందరికీ. మనం ఫ్రీడమ్ అంటే ఏంటో తెలుసుకుందామా? ఫ్రీడమ్ అంటే అసలు ఏంటండి? మనం పిల్లలకి ఇచ్చిన ఫ్రీడమ్మా? కానీ ఫ్రీడమ్ ఇవ్వాలి, కానీ ఎంతవరకు ఇవ్వాలి? ఫోన్ వస్తే బాత్రూంలోకి వెళ్ళి మాట్లాడేంత ఫ్రీడమ్ ఇవ్వాలా? తన ఫోన్కి పాస్వర్డ్ పెట్టుకొని ఎవరికి చెప్పనంత ఫ్రీడమ్ ఇవ్వాలా? అర్ధరాత్రి దాకా తిరిగి వచ్చిన తల్లిదండ్రులు కూడా అడగనంత ఫ్రీడమ్ ఇవ్వాలా? ఏ బట్టలు వేసుకున్నా, ఎలా హెయిర్ కట్ చేసుకున్నా ఏమీ అననంత ఫ్రీడమ్ ఇవ్వాలా? ఏది తిన్నా, ఏది తాగినా ఎందుకు, ఏంటి అని అడిగినంత ఫ్రీడమ్ ఇవ్వాలా? నిజంగా ఈ రోజుల్లో యువత కోరుకుంటున్న ఫ్రీడమ్ ఇదేనా? మరి ఆలోచించండి. కానీ ఈ వింత పోకడలన్నిటికీ మితిమీరిన ఫ్రీడమే కారణమని ఇటు పిల్లలు కానీ అటు తల్లిదండ్రులు కానీ ఎప్పుడైనా ఆలోచించారా? ఎంతసేపు మేము స్వేచ్ఛ లేకుండా మా తల్లిదండ్రుల అదుపాజ్ఞల్లో పెరిగాము. మా తల్లిదండ్రులైన గురువుల శిక్షణలో పెరిగాము కదా. మా పిల్లలైనా ఫ్రీగా పెరగాలి అనుకుంటున్నారా? కానీ ఆ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు అంతటి అదుపాజ్ఞల్లో కట్టుదిట్టాలమైన క్రమశిక్షణలో గురువుల యొక్క శిక్షలతో పెరిగారు కాబట్టి ఈ రోజున ఎంతో కొంత సాధించారు. 10 మందికి ఆదర్శంగా నిలిచారు. మరి మీ పిల్లలు అలా నిలవగలరా? ఆలోచించండి. అలా నిలవగలను అనుకుంటే మీరు కూడా అంతటి నిష్ఠా నియమాలతో మీ పిల్లల్ని పెంచడం. అంతేకాని ఎందుకు పనికిరాని మితిమీరిన పోకడలతో, వింత ధోరణులతో, అదుపాజ్ఞలు లేకుండా పిల్లల్ని పెంచితే రేపు భవిష్యత్తులో సమాజం ముందు వాళ్లతో పాటు మీరు కూడా దోషులుగా నిలబడాల్సి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఈరోజు 100కి 90% జరుగుతున్నటువంటి అత్యాచారాలలో పాలు పంచుకుంటున్నది మైనర్ అబ్బాయిలే. దానికి కారణం ఏంటో తెలుసా? తెలిసి తెలియని వయసులో, ముఖ్యంగా అబ్బాయిలు బాల్యం నుండి యవ్వనంలోకి అడుగుపెట్టే సమయంలో శరీరం భాగాలే కాదు, వాళ్ళ ఆలోచనలు కూడా రూపాంతరం చేరుతూ ఉంటాయి. అలాంటి రూపాంతరం చెందుతున్న తరుణంలో తల్లిదండ్రులు, గురువు వారికి మంచి చెడుని విచక్షణ జ్ఞానాన్ని నేర్పించాలి. కానీ ఇప్పటి తల్లిదండ్రులు కానీ అటు గురువులు కానీ అంతటి ఓపిక, కోరిక, తీరిక ఈ రోజుల్లో లేకపోవడం వారి పాలిట శాపంగా మారుతోంది. కాబట్టి కనీసం రేపటి తరం మనుషులుగా అయినా మిగలాలి అంటే మీరు ఆ కోరికను పొంది ఉండాలి. అంతటి తీరికను ఏర్పరచుకోవాలి. అంతటి ఓపిక మీకు ఉండాలి. ఇది లేకపోతే మీ పిల్లలని ఆ భగవంతుడు కూడా కాపాడలేడని గుర్తుపెట్టుకోండి. రేపటి నవభారత నేటి యువతరం మీదనే ఆధారపడినందుకు గుర్తించుపెట్టుకోవాలి. ఇటు తల్లిదండ్రులు అటు గురువులు చాలా కట్టుదిట్టమైన, పకడ్బందీ అయిన క్రమశిక్షణ పిల్లలలో పెంచాలి. పిల్లలు క్రమశిక్షణలో బాధ్యతాయుతంగా పెరగాలని, వారి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సమాజ శ్రేయస్సు కోరుకునే వారెవరైనా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇది ఒక చిన్న కథేనండి, కానీ
ప్రతి ఒక్కళ్ళు ఆచరించదగినది. అందుబా ప్రతి తల్లిదండ్రులు, ప్రతి గురువు గుర్తించి దీనిని క్రమశిక్షణలో పిల్లల్ని పెంచాలని కోరుకుంటూ ఓం నమో నారాయణాయ.